హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం క్యూఆర్ కోడ్ ప్రింట్ ఎలా చేసేది అని చూస్తాం. సో క్యూఆర్ కోడ్ బెనిఫిట్స్ ఏమంటే, సో ఫర్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఆల్రెడీ దాంట్లో బార్కోడ్ ఉంది, మీరు దాన్ని స్కాన్ చేసి సేల్స్ అండ్ పర్చేస్ ఎంట్రీ చేసుకోవచ్చు. సో బిల్లింగ్ మీకు ఈజీగా ఉంది. సో ఇదేలాగా మీరు నాన్ బార్కోడెడ్కి క్యూఆర్ స్టిక్కర్ లేబుల్ చేసుకుంటుంటే దోస్ ప్రోడక్ట్స్కి మీకు బిల్లింగ్ ఈజీగా ఉంది. ఈ సిస్టంలో ప్రింట్ క్యూఆర్ చేసేదానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన పర్చేస్ ఇన్వాయిస్లని మీరు ప్రింట్ క్యూఆర్ చేసుకోసం. దానికి మీరు పర్చేస్ లిస్టింగ్ పేజ్ క్లిక్ చేసుకోండి మెయిన్ డాష్ బోర్డ్లోండి. సో ఇక్కడ మీరు యా బిల్స్ ప్రింట్ క్యూఆర్ చేయవాలను ఆ బిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్లో ఏమి అంటే విజిబుల్గా ఉందంటే డిస్ట్రిబ్యూటర్ నేమ్, లొకేషన్, ఎంఆర్పి, ఎక్స్పైరీ, ఇది అన్నీ మీకు షోన్ అవును, మీకు యూస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్లో టాప్లో మోర్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మోర్, ఇక్కడ ప్రింట్ క్యూఆర్. సో ఇక్కడ ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, క్వాంటిటీను మీరు చేంజ్ చేసుకోసం. అండ్ వన్స్ ఇక్కడ మీరు చేసిన తర్వాత ఇక్కడ ఇగ్నోర్ బార్కోడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు బార్కోడెడ్ ప్రోడక్ట్స్లో మీకు బార్కోడ్ ఉంది, సో దాన్ని స్కాన్ చేసి ఎంటర్ చేసుకోసం సిస్టంలో. అండ్ సెంట్రలైజ్డ్ క్యాటలాగ్లో ఆల్రెడీ అరౌండ్ 1 lakh బార్కోడెడ్ ప్రోడక్ట్స్ ప్లేస్ అయినాయి. సో మీరు దాన్ని యూస్ చేసి సేల్స్ అండ్ పర్చేస్ ఎంట్రీ చేయసు. అండ్ వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇగ్నోర్ బార్కోడ్ ఐటమ్స్ మీరు ప్రింట్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ప్రింట్. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఒక వాటి చూడవాలి. సో క్యూఆర్ కోడ్ బెనిఫిట్స్ వచ్చేసి, సో ఫర్ కస్టమర్స్ కూడా వచ్చేసి క్యూఆర్ కోడ్ బెనిఫిట్స్ నిండుగా ఉన్నాయి. సో ఎట్లా అంటే వాళ్ళు కస్టమర్స్ దాన్ని క్యూఆర్ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకుని ఉంటే, సో ఈ సపోజ్ వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమోదు, సో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ షోన్ అవును ఆ ప్రోడక్ట్ గురించి, లైక్ సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, యూజెస్, ఇవి అన్నీ వాళ్ళకి షోన్ అవును. సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది కస్టమర్ స్కాన్ చేయమోదు. సో ఇలాగే బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి మీరు క్యూఆర్ కోడ్ స్టిక్ చేసేదానికి. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్లో డెస్టినేషన్లో క్లిక్ చేసుకోండి. ఇక్కడ డెస్టినేషన్లో సీ మోర్ అండ్ డౌన్లో మేనేజ్, ఇక్కడ క్యూఆర్ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మేనేజ్, ప్రింటింగ్ ప్రెఫరెన్సెస్, ఇక్కడ స్టాక్స్. సో ఇక్కడ ఏం స్టాక్, డిఫైన్ స్టాక్స్ లేదు, సో అందుకే మీరు న్యూ క్లిక్ చేసుకోవాలి. సో న్యూ క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఇచ్చుకోండి, ఆ స్టాక్ నేమ్. అండ్ ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి ఇప్పుడు ఇంచెస్లోగా ఉంది. ఇక్కడ మీకు లేబుల్ విడ్త్లో 3.6 పెట్టుకోవాలి. అండ్ లేబుల్ హైట్లో 0.83 పెట్టుకోండి. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ ఓకే ఇచ్చుకోవాలి. సో ఇక్కడ అప్లై, ఇక్కడ డిఫైన్ స్టాక్స్లో మీకు ఈ వైటల్ క్యూఆర్ అని ఉందో, ఇక్కడ మీకు అప్లై. సో ఇక్కడ ఓకే ఇచ్చిరంటే మీకు ప్రింట్, సో ఐటమ్ నేమ్ అండ్ ఇగ్నోర్ బార్కోడ్ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రింట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు పేపర్ సైజ్లో ఈ వైటల్ క్యూఆర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మార్జిన్స్లో మినిమం అండ్ ప్రింట్ ఇచ్చుకోసం మీరు ఇప్పుడు. సో బిఫోర్ మీరు ప్రింట్ ఇచ్చేసి ఇంక ముందుగా ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ప్రివ్యూ చేయాలి. ఇఫ్ సపోజ్ మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్గా రావాలంటే ఫర్ క్యాలిబ్రేషన్కి మీరు హార్డ్వేర్ కాంటాక్ట్ చేయాలి. సో వన్స్ మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చేసిన తర్వాత ప్రింట్ క్లిక్ చేసుకోండి. సో ఇలాగే మీకు క్యూఆర్ స్టిక్కర్ డిస్ప్లే అవును. క్యూఆర్ స్టిక్కర్ చేసిరంటే ఇలాగే మీరు డిజైన్లో క్యూఆర్ స్టిక్కర్ లేబుల్ చేయాలి. ఇఫ్ సెకండ్ మెథడ్ ఎలా ప్రింట్ క్యూఆర్ చేసేది అని చూస్తాం. సో దానికి మీరు ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వెంటరీ, ఇక్కడ ఐటమ్స్లో ఓన్లీ న్యూలీ యాడెడ్ ఐటమ్స్ ఫిల్టర్ అవుట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లై ఫిల్టర్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆప్షన్లో మోర్ ఉన్ను, దాంట్లో బల్క్ ప్రింట్ క్యూఆర్. సో మీరు ఇక్కడ 20 ప్రోడక్ట్స్కి బల్క్ ప్రింట్ క్యూఆర్ చేసు. అండ్ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత క్వాంటిటీ అండ్ ఇగ్నోర్ ఐటమ్ బార్కోడ్ సెలెక్ట్ చేసేసి అండ్ ప్రింట్ ఇచ్చిరంటే ఈ ప్రోడక్ట్స్కి మీకు క్యూఆర్ స్టిక్కర్ ప్రింట్ అయిపోను. సో ఇలాగే మీరు క్యూఆర్ కోడ్స్ ప్రింట్ సెటప్ చేసుకోసం. థ్యాంక్ యూ.